ఇక్కడ వరకు మొత్తం వెళ్ళిపోయింది. అంటే ఒక 3-4 రోజులు అందిస్తుంది. లాస్ట్ అంటే అన్ని గోర్లు వేసేసినాయి. ఏమన్నా 20-30% ఉంటుంది. ఆ 20-30% ఉన్న మనం ఎన్ని రోజులు ఇవ్వడంతో ఎన్ని రోజులన్నా అవి పోతాయి. Commission in Shatapa. Checking for the done later. It is no system for under the meta. ఇప్పుడు వాళ్ళ నిన్న మొన్న ఏం చేసినారు, గొర్రెలకి ఇచ్చేసినారు. ఎకరాలు ఇచ్చేసేసి దీనికి ఒక 3-4 రోజుల నీళ్ళంతా 20% మనం కాపాడాలి. మనం 3-4 రోజులలో వాళ్ళని నవాబ్ పెట్టుకోవాలి. ఆ నవాబ్ పెట్టుకోవాల్సింది మొత్తం దేవుడితో మొత్తం వాళ్ళకి చూసుకున్నట్టు ఇవన్నీ ఓటర్ లాంచ్ చేసినారు. దానికి నీరు మనం నేను రాత్రి పంపిస్తాను. రేపు మళ్ళీ మన జనాలు ఎంత బట్టి మీరు పెట్టారు. దేవన్నపేట పంప్ హౌస్ 3 మోటార్లు అయ్యి, అవి 3 మోటార్లు గతంలో దేవాదుల నీళ్లు వచ్చేది. సరి అయిన రీతిలో ఆ రోజు ఒక ప్లాన్ ప్రకారం జనగం జిల్లాలో కానీ, ఇటు వర్ధనపేట ఏరియా కానీ, ఇటు పర్కాల ఏరియా కానీ మొత్తం కూడా ఫుల్గా ఇవ్వటం జరిగింది. కానీ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ సాగుకు వస్తాయి, ఇంకా సరైన రీతిలో నీళ్లు కొంత అందలేకపోతున్నాయి అనే ఉద్దేశంతో 11-1400 కోట్లు కేసీఆర్ గారు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసి దేవన్నపేట దగ్గర 3 పంప్ హౌజులు కట్టడం వల్ల అది పూర్తయితే ఫుల్ వాటర్ వచ్చేటట్టు ఒక ప్రణాళిక తయారు చేసింది. ఆల్రెడీ అది ఎన్నికల కోడ్ కాబట్టి అంతకుముందు దాన్ని రిలీజ్ చేయలేకపోయారు. అప్పటి వరకే పూర్తయింది. కానీ 14 నెలల నుంచి దాన్ని ఆపి ఈరోజు ఓపెన్ చేస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ పొంగులేటి వీళ్ళందరూ వచ్చి ఉత్తరానికి గాలికి వచ్చి వెళ్ళిపోయారు. సరే, నేను ఒకటే, చాలా రోజుల బట్టి పెండింగ్ ఉండడం వల్ల కొంత మోటార్లు ఇబ్బంది కావచ్చు. ఆస్ట్రేలియా దేశం నుంచి నిపుణులు వచ్చారు. వాళ్ళ నిపుణులతో కూడా నేను మాట్లాడాను. మోటార్లు చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, పూర్తి చేశాం. ఇవాళ రాత్రికి నీళ్లు రిలీజ్ చేయొచ్చు, 2 మోటార్లు స్టార్ట్ చేసుకోవచ్చు అనేది ఆ నిపుణులు కూడా చెప్పారు. నేను ఎస్సీ గారు కానీ, ఇంజనీర్స్ కానీ అందరి ముందట డిస్కషన్ జరిగి ఇవాళ రాత్రి నీళ్లు వదిలిపెడతామని. కానీ మళ్ళా ఏదో మంత్రుల ప్రోగ్రాం కోసం దేనికోసం ఒక 4-5 రోజులు ఆపే పరిస్థితి ఉన్నది. దయచేసి ఇప్పటికే పంటలు ఎండిపోయినాయి, ఘోరమైన పరిస్థితి, 80% ఎండిపోయినాయి. దాని నష్టపరిహారం కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం, 25,000. కానీ ఒక 20% అన్నా రైతులకు లాభం జరుగుతుంది. మా దగ్గరనైతే దేవరుపుల, కొడకల్ల, పాలకుర్తి ఘోరమైన పరిస్థితి ఉన్నది. జనగం కాన్స్టిట్యూన్సీలో అట్టే ఉన్నది, గన్పూర్ కాన్స్టిట్యూన్సీలో అట్టే ఉన్నది. ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఇమ్మీడియట్లీ 24 hours లోపల మోటార్లు చాలా ఆనై ఉన్నాయి. ట్రయల్ రన్ కూడా చేశారు, నేను చూశాను. అక్కడనే ఇంజనీర్లు ట్రయల్ రన్ చేశారు, వాటర్ పోస్తున్నది.
మరి ఇంకా కావాలని ఆపుతున్నారు. 24 అవర్స్ల నీళ్లు వదిలిపెట్టకపోతే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, నిరసన వెళ్తాం, ఆగమాగం చేసి ఏర్పాటు చేస్తున్నాం. రైతులందరూ కూడా ఏకంగా వచ్చిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.